హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం చూస్తున్నాం సౌదీలోని జెద్దా సిటీలో ఉన్న ఆర్ట్ గ్యాలరీ మ్యూజియం. దీన్ని టీమ్స్ ల్యాబ్ అని సంభాషిస్తారు. టీమ్స్ ల్యాబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక డిజిటల్ ఆర్ట్ కలెక్టివ్. ఇది జెద్దాలో 2024 జూన్లో స్టార్ట్ చేశారు. ఇది మిడిల్ ఈస్ట్లోని మొట్టమొదట డిజిటల్ ఆర్ట్ మ్యూజియం. ఇది విశాలమైన 10,000 చదరపు మీటర్ల స్పేస్లో ఉన్నది. ఇక్కడ 80కు పైన ఆర్ట్ ఇన్స్టాలేషన్స్ కలిగి ఉంటుంది. ఇది ఒక మ్యాప్ లేని మ్యూజియం. మ్యాప్ లేని మ్యూజియం ఏంటా అనుకుంటున్నారా? మనకందరికీ పద్మవ్యూహం గురించి తెలిసిందే. దానికి మ్యాప్ ఎలా ఉండదో ఇది కూడా అలాగేనండి. ఇక్కడ డిజిటల్ ఆర్ట్ వర్క్లు కదులుతూ ఒకదానితో ఒకటి సంభాషిస్తూ సందర్శకులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి. అలా అని ఇది సింపుల్ మ్యూజియం కాదు. ఇది మోషన్, మ్యూజిక్, క్రియేటివిటీ అంతా కలిపిన ఒక మ్యాజిక్ వరల్డ్. ఇక్కడున్న ఆర్ట్ గ్యాలరీస్లో కొన్నిటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, బోర్డ్లెస్ వరల్డ్, అనగా మీ చలనం మీద ఆధారంగా లైట్స్ ప్రొజెక్షన్స్ మారుతూ ఉంటాయి. సెకండ్ వన్, ఫారెస్ట్ ఆఫ్ ల్యాంప్స్, అనగా మీరు వెళ్తే ల్యాంప్స్ వెలుగుతూ మీతో స్పందిస్తాయి. థర్డ్ వన్, ఫ్యూచర్ పార్క్, అనగా మీరు ఏదైనా డ్రా చేశారనుకోండి, లైక్ యానిమల్స్ అలాంటివి స్క్రీన్ మీద ఎగురుతూ ఉంటాయి. ఫోర్త్ వన్, అథ్లెటిక్ ఫారెస్ట్, 3D ప్లాట్ఫామ్ మీద జంప్ చేయడం, ఆర్ట్ని ఫిజికల్గా అనుభవించడం. ఫిఫ్త్ వన్, ఈఎన్టీ హౌస్, టీ తాగుతున్నప్పుడు మన కప్పులో ఫ్లవర్స్ బయటపడడం, అలాంటివి చాలా అనుభూతిని కలిగిస్తాయి. నెక్స్ట్ వన్, గెయిన్ ఫ్లోటింగ్ స్పియర్, అంటే గాల్లో తేలుతున్న బంతులు, వాటిని టచ్ చేస్తే రంగులు మారుతూ సౌండ్ని రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్ వన్, డార్క్ వేవ్స్ అండ్ శాండ్ ఫాల్ విజువల్స్, అంటే లైఫ్ సైకిల్ని డిజిటల్గా చూపిస్తాయి. నెక్స్ట్, స్పాంజ్ బాల్స్లా ఉంటాయి. అవి మనం ఏదైనా ఒక కలర్ని పిక్ చేసుకొని స్టార్టింగ్ టు ఎండ్ వరకు అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. జస్ట్ ఫర్ ఫన్ అండి. నేను కంప్లీట్ వీడియోని మా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫ్యూచర్ పార్క్, ఈఎన్టీ హౌస్, ఈ 2 వీడియోలు మిస్ అయ్యాయండి. ఫైనల్లీ దిస్ మ్యూజియం ఎండెడ్ విత్ కలరింగ్ ఫర్ ద పిక్చర్స్. వాళ్ళే కొన్ని క్రేయాన్స్ అండ్ పిక్చర్స్ ప్రొవైడ్ చేస్తారండి. వాటికి మనం అలా పెయింటింగ్ వేసేసి వాళ్ళకిస్తే వాళ్ళు LED స్క్రీన్లో డిస్ప్లే చేస్తారు. అలాగే మరిన్ని టెక్నాలజీ అండ్ ట్రావెల్ షార్ట్స్ కోసం ఫాలో చేయండి. అలాగే ఇలాంటి మ్యూజియం మన ఇండియాలో కూడా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.